కడప కార్పొరేషన్లో చెత్త పంచాయతీ గత ప్రస్తుత ప్రభుత్వాల్లో అధికారులు చెత్తను సైతం వదలటం లేదా? చెత్తలో కోట్ల మాఫీ జరిగిందా? ప్రజల వద్ద గత ప్రభుత్వంలో కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేశారా? కార్పొరేషన్ ఖజానాకు సున్నం పెట్టిన వైసీపీ బడా నేతలు ఎవరు? గత వైసీపీ ప్రభుత్వంలో క్లాప్ కార్యక్రమం కాస్త వైసీపీ కార్పొరేషన్ అధికారులు జేబులు నింపిందా? గత వైసీపీ ప్రభుత్వంలో 2022 నుంచి జరిగిన అవినీతి ఎంత? ప్రజల వద్ద వసూలు చేసింది ఎంత? కార్పొరేషన్కి కట్టింది ఎంతనో లెక్కలు తెలుస్తారా? ఇంతకీ కడప కార్పొరేషన్లో ఏం జరుగుతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. క్లీన్ ఆంధ్రప్రదేశ్ అంటూ గత వైసీపీ ప్రభుత్వం చెత్త పన్ను రూపంలో ప్రజలపై భారం మోపింది. చెత్త పన్ను ప్రజల వద్ద ముక్కుపిండి వసూలు చేసిన కడప కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది ప్లాన్ బి అమలు చేశారా? చెత్త పన్నులు ప్రజలు కట్టడానికి నిరాకరిస్తున్నారంటూ కొత్త డ్రామాకు తెరలేపారట. ఉన్నతాధికారులకు అదే నివేదించారట. మొత్తానికి కడప కార్పొరేషన్ ఖజానాకి గండి కొట్టారు కార్పొరేషన్ ఇంటి దొంగలు. చెత్త పన్నుల్లో వైసీపీ నాయకులు, అధికారులు కలిసి దోచుకున్నారన్న విమర్శలు కోడై కూస్తున్నాయి. ఇక జనం వద్దని గగ్గోలు పెట్టిన గత వైసీపీ ప్రభుత్వంలో చెత్త పన్ను వసూలుకు శ్రీకారం చుట్టారు. ఇళ్లకు 90, వాణిజ్య సముదాయాలకు 200 నుంచి 5,000 రూపాయల వరకు వసూలు చేశారు. కడప కార్పొరేషన్ పరిధిలో 90,000 గృహాలకు నెలకు 81 లక్షలు, ఇక వాణిజ్య సముదాయాలకు సరాసరిన 75 లక్షల రూపాయలను వసూలు చేశారట. ఈ లెక్కల ప్రకారం మొత్తం 1,50,00,000 నెల వసూలు కావాల్సి ఉంది. మొదలైన తొలి రోజుల్లో వసూళ్లు మందగించిన తర్వాత వసూలు సంఖ్య పెరిగిపోయిందట. ఇదిలా ఉంటే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజల నుంచి వసూలైన సొమ్ము కార్పొరేషన్కు జమ కాకపోవడం గమనార్హం. కార్పొరేషన్ రికార్డులో చెత్త పన్ను టార్గెట్ వసూలైంది. ఖజానాకు జమ చేసిన లెక్కల్లో చాలా తిప్పలే ఉన్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చెత్త పన్ను అక్రమంగా వసూలు చేసిన 8 మంది సిబ్బందిపై వేటు వేశారు కమిషనర్ మనోజ్ రెడ్డి. వైసీపీ ఆరోపణలతో కమిషనర్ చేసిన విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. క్లాప్ ప్రోగ్రాం అమలు అయినప్పటి నుంచి తొలి ఏడాది 50% కలెక్షన్లు కార్పొరేషన్కు జమ చేస్తే రాను రాను 27% మాత్రమే జమ చేశారు. ఎంహెచ్ఓగా చంద్రశేఖర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత మరింత తగ్గిపోయిందట. చెత్త పన్ను వసూళ్లో ఖజానాకు కట్టకుండా అధికారులు, కొందరు పాలకవర్గం జేబులు నింపుకున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ప్రస్తుత కమిషనర్ మనోజ్ రెడ్డి దీనిపై 7 టీములతో విచారణ చేయిస్తున్నారు. చెత్తలో కోట్లు పుట్టించిన గనులు, ప్రజల వద్ద డబ్బులు ముక్కుపిండి వసూలు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కడపవాసులు కోరుతున్నారు. కమిషనర్ ఇప్పటికైనా స్పీడ్ పెంచి చర్యలు వారిపై తీసుకుంటారో లేదో చూడాలి మరి.